ఇప్పుడు అందరికి మీరు ఇంత చెప్పాక ఏమనిపిస్తుంది అంటే ఓకే తను జబర్దస్త్ లో ఉన్నాడు లేదంటే ఇంకా దేంట్లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి వచ్చిందేమో అని చెప్పేసి ఉంటది. అంటే ఆల్రెడీ జబర్దస్త్ లో ఉన్నప్పుడే మీరు పరిచయం అయ్యారా లేదంటే? అసలు నేను పరిచయం అయినప్పుడు ఫీల్డ్ అంటే ఫీల్డ్ లో ఉన్నాడు అంత కాదు. యాక్చువల్లీ మా మ్యారేజ్ అయిన 3rd డే తనకి జగడం సినిమా వచ్చింది. ఓకే. అసలు జబర్దస్త్ కి వాటికి అప్పట్లో సంబంధమే లేదు. 2006 మాది మ్యారేజ్. ఓకే. సో అప్పుడు జీరో ఓకే జీరోలోనే ఉండే. నేను అప్పుడే పెళ్లి చేసుకున్నాను. నేను స్టార్డమ్ నథింగ్ జీరోలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నా. అండ్ దాని ఇప్పటి వరకు జబర్దస్త్ అంటే 2013 నేను జబర్దస్త్ యాక్చువల్లీ. అవునవును. మా మ్యారేజ్ 2006. ఓకే. సో దట్స్ వై. సో మీరు ఏది ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా అలా ఏం లేదు. అంటే మనిషి మంచోడైతే చాలు. ఎందుకు ఇవన్నీ డబ్బు ఈ రోజు ఉంటది రేపు పోతుంది. మనిషి మంచోడైతే చాలు. నన్ను బాగా చూసుకుంటాడా ఓకే డన్ ఐ విల్ గో అంతే. లేదా వదిలేస్తాను నేను. అదే వద్దురా బై పో నీ పని ఇది నా పని అది. ఓకే. సో ఇప్పుడు అడుగుతా ఎలా ఉంది అక్క లైఫ్? గుడ్ అంతా ఫైనాన్షియల్ ఈజ్ గుడ్. యాక్చువల్లీ ఇద్దరం బిజీగా ఉన్నాం. తనకి ఇప్పుడు మొన్న తీసిన మంచి సినిమా తీసాడు. తనకి బాగా పేరు వచ్చింది. నేను చేసే జాబ్ కూడా నా ఫీల్డ్ కూడా వెరీ గుడ్. బోత్ ఆఫ్ సూపర్. అంటే తన ప్రొఫెషనల్ లో తను, నా ప్రొఫెషనల్ లో నేను.